ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఇక్కడ యేసుప్రభు వారు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు అపవాది వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నువ్వు ఈ రాయిని రొట్టెగా మార్చి తిను అంటుంది. అప్పుడు ఆయన చెప్తారు, మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడు అని. అదే పరిశుద్ధ ఆత్మత కలిగి యేసయ్య గలిలయకి వస్తారు. ఆయన సిలువ వేసే సమయం దగ్గర పడిందని ఆయనకి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయన పుట్టి పెరిగిన ప్రదేశమైన నజరేతుకి వెళ్ళి అక్కడ యెషయా ప్రవక్త రాసిన ప్రవచనాలు నెరవేర్చేది నేనే అని చెప్పినప్పుడు అందరూ అక్కడ యేసయ్యని నిరాకరిస్తారు. మనం కూడా యేసయ్య రెండోసారి వచ్చే సమయం దగ్గర పడింది. యేసయ్యని తెలుసుకున్న వారంగా మనం ఈ లోకమంతా సువార్త ప్రకటిద్దాం. ఆమేన్.